ఛాంపియన్స్ ట్రోఫీ. ఇందులో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు చూద్దామని. సో ఆ మ్యాచ్ అయితే ఫిబ్రవరి అనగా ఈ నెల 23న ఆదివారం దుబాయ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్‌తో పాటు సెలబ్రిటీస్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ అయితే టికెట్స్ బుక్ అయిపోయాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఎన్ని ఏళ్లకోసారి స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఎన్ని ట్రోఫీస్ గెలిచింది? అలాగే పాకిస్తాన్‌తో ఎన్నిసార్లు తలపడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో స్టార్ట్ చేశారు. ఆ సంవత్సరంలో మొదటి ట్రోఫీ సౌత్ ఆఫ్రికా గెలిచింది. నెంబర్ 2 ఛాంపియన్స్ ట్రోఫీ మొట్టమొదటగా ఏమని పిలిచేవారంటే ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవారు. నెంబర్ 3 ఛాంపియన్స్ ట్రోఫీ వరల్డ్ కప్ లాగా 4 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. నెంబర్ 4 ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా 2 సార్లు గెలిచింది. 2002లో సంయుక్తంగా శ్రీలంకతో పాటు, అలాగే 2013లో గెలిచింది. నెంబర్ 5 చివరిసారి ఇండియా 2017లో ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలయ్యింది. నెంబర్ 6 ఇండియా పాకిస్తాన్ పోటాపోటీగా ఆడినప్పుడు పాకిస్తాన్ 3, ఇండియా 2 సార్లు గెలిచాయి. ఇప్పటికీ ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్దే పైచేయి. నెంబర్ 7 ట్రోఫీ విషయానికి వస్తే ఇండియా 2 సార్లు, అలాగే పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. నెంబర్ 8 ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 8 టీమ్స్ మాత్రమే తలబడతాయి. నెంబర్ 9 సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇండియా మిగతా టీమ్స్తో దుబాయ్లో మాత్రమే ఆడనుంది. దీనివల్ల పాకిస్తాన్కి కొన్ని కోట్ల బిజినెస్ లాస్ అవ్వబోతోంది. అడుగుతున్న పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్కి ఇదొక చెడు వార్త అనే చెప్పచ్చు. నెంబర్ 10 అందుకేనేమో పాకిస్తాన్ టోర్నీలో అన్ని జట్ల ఫ్లాగ్స్ని పెట్టారు, కానీ ఇండియన్ ఫ్లాగ్ని అస్సలు పెట్టలేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం పనికిమాల దేశంలో మన జెండా లేకపోవడం చాలా మంచిదంటున్నారు. నెంబర్ 11 ఛాంపియన్ ట్రోఫీ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 19న కరాచీలో పాకిస్తాన్తో న్యూజిలాండ్ తలపడనుంది. నెంబర్ 12 ఛాంపియన్ ట్రోఫీలో ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్లో జరగనుంది. నెంబర్ 13 ట్రోఫీ విన్నర్కి 194 కోట్లు, అలాగే రన్నరప్కి 97 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. నెంబర్ 14 గ్రూప్స్ విషయానికి వస్తే గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అలాగే గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా. ఈ 8 టీంలు మాత్రమే ఈ పోటీలో తలపడనున్నాయి.